ఫిష్లా అంటే ఇది ఫిష్లా నానో ఆర్ పెరియాన్ అని ఫిష్లాస్ అంటుంటాం. ఈ ఫిష్లాస్ ఒక పట్టణ మానవ్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఎక్కడైనా కూర్చుంటే తడి ఇలాగా అంటడము, సోఫా కూర్చుంటే సోఫా అంతా తడైపోవడము, ప్యాంట్ అంతా తడైపోవడము, ఆడ ఒక రకమైన జిగురులాగా రావడము, పస్స రావడము, చీము రావడము, నెత్తురు లాంటిది బ్లీడింగ్ రావడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. కొన్నిసార్లు అది హీల్ అయిపోతుంది, కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ కాగానే మళ్ళీ రికరెన్స్ వచ్చినట్టుగా మళ్ళీ కొంచెం తడిలా కనిపించడం, ఇట్లాంటి లక్షణాలన్నీ చూస్తుంటాం. అంతేకాకుండా వీళ్ళు ఆటోమేటిక్గా ఇంతకుముందు కూడా సర్జరీ చేయించుకుంటారు. అది ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అనేది నరకం. ఎందుకంటే అది మొత్తం కట్ చేసేస్తాం, ఆ ఏరియా మొత్తం కట్ చేస్తాం కాబట్టి అది హీల్ కావడానికి మినిమం 40-45 డేస్ టైం పడుతుంది. సో ఫిష్లా అంటేనే అందరు భయపడతారు, ఎందుకంటే సర్జరీకి భయపడతారు. ఎందుకంటే అది మొత్తం ఫిష్లా ఎక్కడెక్కడో లోపలికి వెళ్ళిపోతే మోషన్ కెనాల్లో ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని మొత్తం కట్ చేసుకుంటూ వస్తాము. ఆ కట్ చేసుకున్నదంతా కండ పెరుకుంటూ హీల్ అవ్వడానికి మినిమం 1.5-2 మంత్స్ టైం పడుతుంది. అట్లని కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓపెన్ సర్జరీ చేస్తే గ్యారంటీ ఉందంటే మళ్ళీ గ్యారంటీ లేదు, మళ్ళీ ఫిష్లాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫిష్లా అంటేనే రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకే యూజువల్గా ఏ సర్జరీ చేసినా 70-75% ఛాన్సెస్ అంటే సక్సెస్ రేట్ మాత్రమే ఫిష్లాకి ఇవ్వగలుగుతాం. ఎందుకు అంటే సర్జరీ చేసిన వెంటనే మోషన్ వెళ్తారు పేషెంట్, కాబట్టి మోషన్ వెళ్ళగానే మోషన్లో ఉన్న బ్యాక్టీరియా అంటుకోవడం కానీ, మోషన్ అంటుకోవడం కానీ, అక్కడ అన్హైజీనిక్ అపియరెన్స్ రావడము, ఇట్లాంటివన్నీ చూస్తాం.